వెల్కమ్ బ్యాక్. ఏపీలో కల్తీ మద్యం, తెలంగాణలో కల్తీ కల్లు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతుంటే రెండు రాష్ట్రాల్లోనూ కామన్గా గుడుంబా దందా గుట్టుగా సాగిపోతోంది. ముఖ్యంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఓ ప్రాంతమే దశాబ్దాలుగా గుడుంబా తయారీకి పేరు మోసిందంటే ఈ దందా ఏ రేంజ్లో సాగుతుందో అర్థమవుతుంది. కల్తీ మద్యం, కల్తీ కల్లుతో పాటు గుడుంబా కూడా ప్రజల ప్రాణాలు తీస్తోంది. రెండు రాష్ట్రాల్లో సారా అమ్మకాలపై నిషేధం ఉన్నా విచ్చలవిడిగా సారా మాత్రం ఏరులై పారుతోంది. ఇక హైదరాబాద్లో గుడుంబా తయారీలకు ధూల్పేట దశాబ్దాలుగా ఓ అడ్డాగా ఉంది. ఇక్కడ దాదాపు ప్రతి ఇంట్లోనూ గుడుంబా కాస్తారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అంతా గుడుంబా కాస్తారు. తయారు చేసిన గుడుంబాను పిల్లలే వివిధ మార్గాల్లో సిటీల్లో సరఫరా చేస్తారు. ఇక్కడ తయారయ్యే గుడుంబా మెదక్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర జిల్లాలో కూడా సరఫరా చేస్తూ ఉంటారు. ఇక్కడ గుడుంబా తయారు చేస్తారన్నది అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరెత్తరు. ఇక్కడి మాఫియా మాట వినకపోతే ఎవరికైనా తిప్పలు తప్పవు. ఈ దందాకు రాజకీయ నేతల అండదండలు ఉండడంతో అడిగేవాడే లేకుండా పోతున్నాడు. కనీసం ఎక్సైజ్ అధికారులు ఇక్కడ మచ్చు కూడా అడుగుపెట్టరు. ఇక్కడ గుడుంబా తయారీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ కూడా నామమాత్రంగానే పనిచేస్తుంది. వీళ్ళొక్కసారి కూడా బట్టీల మీద దాడులు చెయ్యరు. కొన్నేళ్ల కిందట ఎక్సైజ్ అధికారులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేస్తే వందల మంది గుడుంబా తయారీదారులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మీదే దాడి చేసి అధికారులను కొట్టి ప్రభుత్వ వాహనాలను తగులబెట్టి ఆ ఇద్దరిని తీసుకుపోయారంటే ఇక్కడి గుడుంబా దందా ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేకుండా ఎక్కడా లేదు. ఎందుకంటే మద్యం షాపులు చాలామంది రాజకీయ నాయకులకే ఉన్నాయి కాబట్టి వాటి మీద వచ్చే ఆదాయాన్ని మరలా ఎన్నికల్లో వాడుకోవటం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ క్యాడర్ను బతికించుకోవడానికి మద్యం కావాలి. అలాగే ప్రభుత్వం బడ్జెట్కి ఆల్మోస్ట్ 20% బడ్జెట్ ఇదే మీట్ అవుతుంది కాబట్టి దానికి కావాలని చెప్పేసి ప్రజల్ని పూర్తిగా వాళ్ళ ఆరోగ్యాలను నాశనం చేయడానికి, చావుల బారిన పడటానికి, భార్య పిల్లలందరూ కూడా వీధుల పాలవటానికి కారణం ఈ ప్రభుత్వమే. చాలా చోట్ల గుడుంబాలో కూడా కల్తీ చేస్తున్నారు. అక్రమంగా సారా కాయడానికి వీలు కాక రసాయనాలతో సారా తయారు చేస్తున్నారు. డినేచర్డ్ స్పిరిట్ ను ఆల్కహాల్ తో కలిపి దానికి అసలైన సారాను కొద్దిగా జోడించి 10 రెట్లు నీళ్లు కలిపి సారాను తయారు చేస్తున్నారు. ఈ కల్తీ సారాను తాగితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు డినేచర్డ్ స్పిరిట్ మోతాదు పెరిగితే కళ్లు పేలిపోయి మరణం కూడా సంభవిస్తుంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్తీ మద్యం, కల్తీ కల్లు గుడుంబాలు వందలాది మంది ప్రాణాలు తీస్తున్నాయి. అయినా సరే వీటిని కంట్రోల్ చేయడం కుదరడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఎక్సైజ్ సిబ్బంది ఉన్నా వాళ్ళంతా మామూళ్ల మత్తులో జోగుతారు తప్ప ఒక్కరూ నోరెత్తరు. సారా ఎక్కడ కాస్తారు, కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తారో, ఎలా తయారు చేస్తారో అధికారులకు తెలిసినా వాళ్ళు చర్యలు తీసుకోరు. ఎక్కడి వరకో ఎందుకు, ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తున్న అబ్కారీ శాఖ అధికారులు కూడా అదే స్థాయిలో మేపుతోంది. వాటిలో చాలా మటుకు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళుతోంది. చచ్చేది వాళ్లు కాదు కదా అన్న ధీమాతో వీళ్ళంతా ఇష్టానుసారం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ అధికారుల వైఫల్యము, రాజకీయ నాయకుల అండదండలు, ఈ యొక్క వ్యాపారం ఏదైతుందో 150% రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. అది ఏ పార్టీ వాళ్ళన కావచ్చు, కానీ వాళ్ళ ప్రమేయంతో నడుస్తుంది. ఈ యొక్క వ్యాపారం ఏదైతే ఉందో, లిక్కర్ వ్యాపారం, ఈ కల్లు వ్యాపారం ఉందో అదే రాజకీయాలను పెంచి పోషిస్తుంది. ఎన్నికల్లో కూడా దీనిలోని వచ్చిన డబ్బే ఎక్కువ ఇదవుతుంది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కల్తీ దందాలకు చెక్ పెట్టకపోతే మరిన్ని ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. వీళ్ళందరినీ కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ప్రభుత్వాలు తలుచుకొని అధికారులు పూనుకుంటే ఈ కల్తీ దందాను కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే అందుకు అందరికీ కావాల్సింది చిత్తశుద్ధి మాత్రమే. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.